MR6 తెలుగు న్యూస్ కి స్వాగతం. శుక్రవారం స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోలమూరు, కొంతమూరు, రాయుడుపాకల గ్రామాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు డ్రైనేజ్, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్య సమస్య పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత 15 ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనపడింది. జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతమని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులు అవుతుంది. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత, స్వచ్ఛత మా బాధ్యత. గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ, ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గంధపూరితంగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ అధికారులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత, ప్రజాసేవకే మేము ఉన్నాం, మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది. స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడిచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది. సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం, వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద, అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్, ఒక ఆదర్శవంతమైనటువంటి, నిజంగా పాలకుడి యొక్క బాధ్యత ఇదే. స్వచ్ఛత మా బాధ్యత.